అవయవ దానం గురించి కొన్ని విషయాలు. అవయవ దానం అన్నిటికంటే ముఖ్యమైన దానం అని, ప్రాణాపాయ స్థితిలో మనం చేసే సాయం మరికొందరి ప్రాణాలను కాపాడుతుందని, కాలేయం, మూత్రపిండాలు వంటి అవయవాలు వైఫల్యంతో బాధపడుతున్న వారు మరికొంతకాలం జీవించడానికి అవయవ దానం మరో అవకాశం ఇస్తుందని, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్లోమం మరికొన్ని అవయవాలను దానం చేయవచ్చని, బ్రెయిన్ డెడ్, ఇతర కారణాలతో చనిపోయిన వ్యక్తి అవయవాలను కుటుంబ సభ్యులు డాక్టర్ల సూచనలతో దానం చేయవచ్చని, అవయవ దానానికి ముందు బ్లడ్ గ్రూప్ టెస్ట్, సిబిసి, కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్, ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్క్రీనింగ్ మొదలైన టెస్టులు నిర్వహించి ఫలితాల ఆధారంగా అవయవాలను సేకరించి భద్రపరుస్తారు. మూత్రపిండాలతో డయాలసిస్ మీద ఆధారపడి ఉన్న 2 వ్యక్తులకు 2 ఊపిరితిత్తులు, మరో 2కి ప్రాణాలను, క్లోమం దానితో ఒకరి ప్రాణం, గుండె దానితో మరొకరి ప్రాణం, ఇతర అవయవాలతో మరొకరిని కాపాడవచ్చట.